దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము ప్రధాని కుమారుని స్వస్థపరచుట. యోహాను సువార్త 4:46-57 వచనములండి. యోహాను సువార్తలో ప్రభు చేసిన మహత్కార్యములను, అద్భుతములను అనడం కంటే సూచక క్రియలు అనడము సమంజసమేమో. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన గలిలయకు ఆయన మరలా వెళ్ళారు. అక్కడ ఒక అధికారి లేదా రాజ ఉద్యోగి ఆయన సాయం అర్థిస్తున్నాడు. ఈ అధికారి నివాసము కపెర్నహూము. అయితే అతడి కొడుకు బాగా జబ్బున పడ్డాడు. అందువలన అతడు అంత దూరం ప్రయాణం చేసి ప్రభువును వెతుక్కుంటూ వచ్చాడట. ఆయన కనబడినప్పుడు తనతో కూడా వచ్చి తన కుమార్ని బాగు చేయమని ప్రాధేయపడ్డాడు. అందుకు యేసు ప్రభు చెప్పిన జవాబు అతన్ని ఆశ్చర్యముతో ముంచెత్తిందంటండి. నేను రాను, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుతాడు. ఇది ప్రభు చెప్పిన జవాబు. ఈ అధికారి యేసు మాటల్ని మనసా వాచా నమ్మి ఇంటి ముఖం పట్టాడు. అయితే అతడు దారిలో ఉండగానే పిల్లవాడు బ్రతికిన సంగతి పనివారు ఎదురుపడి చెప్పారట. వారు చెప్పిన మాటలను బట్టి నీ కుమారుడు బ్రతుకుతాడు అని ప్రభు చెప్పిన ఘడియలోనే ఆ అద్భుతం జరిగినట్లు గుర్తించాడు ఆ అధికారి. ఫలితంగా అతడి ఇంటి వారును యేసునందు బహువిశ్వాసము కలిగి ఉన్నారటండి. ఈ అద్భుతములో పాపులు రక్షణ కోసం యేసు ప్రభువుని దగ్గరకు వచ్చి తీరుకు చక్కని దృష్టాంతము మనం చూస్తాం. కనుక ఈ కోణం నుండి ఈ సంఘటనను అధ్యయనం చేద్దామండి. మొదటిగా అతడు గొప్ప అక్కరతో ఉన్నాడు. ఏమిటది? అతని కుమారుడు తీవ్ర అస్వస్థతతో ఉన్నాడు. 4:46 వచనమండి. యోహాను సువార్త. చావసిద్ధముగా ఉన్నాడు. 47 వచనము. నా కుమారుడు చావక మునిపే రమ్మని అతడు యేసు ప్రభువుని వేడుకుంటున్నాడండి. 49 వచనంలో. మనుషుల జీవితంలో దేవుని కృప పనిచేసే తీరు ఇదే. మనము తీవ్రమైన అక్కరలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వస్తాము. బహుశా మనము ప్రభువుని కాదని ఉండవచ్చు, ఆయన్ను తృణీకరించి ఉండవచ్చు కూడా. అయితే మన అవసరత ఆయన దగ్గరకు వచ్చేలాగా మనల్ని ముందుకు నెడుతుందండి. తప్పిపోయిన కుమారుడి ఉదాంతం కూడా మనం తీసుకుంటే అతడి దగ్గర డబ్బు, స్నేహితులు ఉన్నప్పుడు తండ్రిని మనసుకు కూడా గుర్తు తెచ్చుకోకుండా ఉండొచ్చండి. అయితే అతడు అక్కరలో ఉన్నప్పుడు తండ్రి దగ్గరకు మరలా రావడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటి వరకు కూడా తండ్రి అసలు మనసులోనే లేడు. లూకా సువార్త 15:17-7 వచనంలో, కీర్తన గ్రంథం 55:19 మనము గమనించగలిగితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఆయన దగ్గరకు మన ప్రయాణము ఎప్పుడు మొదలవుతుందంటే మన గొప్ప అక్కర గుర్తు వచ్చినప్పుడు. అది ఆర్థికం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్నిటికన్నా మిన్నగా ఆధ్యాత్మికమైన అక్కర కూడా గుర్తించినప్పుడు కూడా ఆయన దగ్గరకు పరుగున అప్పుడు వస్తాము. రెండవదిగా ఎవరైనా సాయం చేస్తే బాగుండు అని ఆలోచిస్తుండగా అతడు ప్రభువును గూర్చి విన్నాడట. ఆ రాజుద్యోగి 47 వచనం ప్రకారము, 4:47 వచనం ప్రకారం ఈ విషయము చెబుతుంది. అయితే అతడికి ప్రభువును గూర్చి ఎవరు చెప్పి ఉంటారు? బహుశా కానా వివాహానికి హాజరై నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం కళ్ళారు చూసిన మనిషి, నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన ఆయన తప్పగా నీ కుమారుని స్వస్థపరచలేడా అని చెప్పి ఉండవచ్చు కదా. ఆపదలో ఉన్నప్పుడు మనిషి ఏం చెప్పినా చేసేస్తాడండి. మనం కూడా అదే పరిస్థితి. దీన్ని బట్టి చాలామంది దుర్బోధల వైపుగా సులభంగా ఆకర్షులైపోతున్నారు. అయితే అక్కరలో ఉన్న ఆత్మలో యేసును గూర్చి వినడం ఎంత ధన్యకరం. విశ్వాసం ఇలానే ప్రారంభం అవుతుందండి. రోమాపత్రిక 10:17 వచనంలో మనము గమనించగలం. చార్లెస్ స్పర్జన్ కూడా అనే భక్తుడు కూడా ఈ విధంగా చెప్పాడు. మొట్టమొదట ఆ అధికారి విశ్వాసం చిన్న నిప్పురవ్వే. అయితే తర్వాత అది అగ్గిగా మారింది. ఆ తర్వాత మంటగా మారుతుంది. చివరకు కార్చిచ్చు అయిపోతుంది. మూడవదిగా యేసును గూర్చి విన్న వెంటనే అధికారి యేసును కోసం వెతుకుతూ వచ్చాడు ఆయన దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి. అతడు ఆయన ఎద్దుకు వెళ్ళాడు. 47 వచనమండి. దాని అర్థం ఏమనగా అతడు రాళ్ళు, రప్పలు మాయమైన రాళ్ళు, రప్పలు మాయమైన దారి గుండా 25 మైళ్ళు నడిచి ఉంటాడు కదా. అతడు ఆ దారిని వెళుతూ ఉంటే అతడి హృదయంలో ఆశా కిరణం ఉదయించింది. అతడి విశ్వాసం ఆవగించంతే. మత్తయి సువార్త 17:20. అయినా అది చాలు.
ఆ దారిని వెళ్తూ నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన యేసు నా కుమారుని కూడా తప్పగా బ్రతికించగలడు అని ఆలోచించి ఉండుంటాడు. నీవెప్పుడైనా ఈ విధముగా ఆలోచించావా? నేను ఆలోచించానా? ఆలోచిస్తే తప్పకుండా కూడా మనకు జయమే వస్తుందండి. అధికారి కూడా యేసు దగ్గరకు వచ్చాడు. ఈ రోజున కూడా ప్రజలు అదే పని చేస్తే ఎంత బాగుంటుందో కదండి. నాలుగవదిగా ఏ ఏ అక్కర వచ్చినప్పటికీ కూడా మనము యేసు ప్రభు దగ్గర మనం ఒప్పుకొని ఆయన సహాయం కోసం అర్థించాలండి. అతడు ప్రభువును వేడుకున్నాడని 47వ వచనం చెబుతుంది. మరలా అదే వచనంలో ఆ అధికారి తన కుమారుడి అత్యవసర స్థితిని నొక్కి చెప్పాడు. తన కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడండి. ప్రభువు అతన్ని పరీక్షించిన తర్వాత 4వ అధ్యాయము 45వ వచనంలో మరింత అత్యవసర స్థితి విన్నవించుకున్నాడు. ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని వేడుకుంటున్నాడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 49వ వచనము. ప్రభు సాయము ఆశీర్వాదం పొందడం చాలా సులువు, అడుగుడే మీకు ఇవ్వడను అని లూకా సువార్త 11 అధ్యాయం 9-13లో జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుందండి. మనకు రక్షణ అవసరమైతే దాని విషయమే ప్రత్యేక వాగ్దానం ఉన్నది. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ప్రకారము ఈ వాగ్దానం లూకా సువార్త 18వ అధ్యాయము 41-42, అదేవిధంగా 23వ అధ్యాయము 42-43, మత్తయి సువార్త 15వ అధ్యాయము 25-28 వచనం, 14వ అధ్యాయము మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31 వచనము, లూకా సువార్తలో 18లో 13-14 మొదలగు లేఖన భాగాల్లో అద్భుత రీతిగా సోదాహరణంగా వివరించబడినాయండి వాగ్దానాల గురించి. 5వదిగా ఆ వ్యక్తి ప్రభు మాటకు లోబడి విశ్వాసముతో పని చెయ్యగానే ప్రభు ఆశీర్వాదాలు అనుభవించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 50-52 వచనములలో ప్రభు మాటకు విధేయత చూపిన వెంటనే అతడు ఆశీర్వాదం అనుభవించడం మొదలుపెట్టాడండి. విశ్వాసం అనేది మార్మిక అంశం కాదండి, దేవుడు మాటను అక్షరాల శిరసావహించడమే. 4వ అధ్యాయము 50 వచనము. సమస్తం విడిచి ఆయన వెంబడించాలి. మనము యేసు ప్రభు దగ్గరకు ఇంతకు ముందే వచ్చి ఉంటే యోహాను సువార్త 6:37 ప్రకారము ఆయన మనల్ని అంగీకరించాడని మనము తెలుసుకుంటాము. మనము ఆయన మీద విశ్వాసం ఉంచితే యోహాను సువార్త 5వ అధ్యాయం 24 ప్రకారము మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని మనకి అర్థమవుతుందండి. మనము ఏకాకులము కాదు అని కూడా మనకు తెలుస్తుందండి. అనగా మనకి దేవుడు తప్పకుండా తోడున్నాడు. ఈ లోకంలో ఎవ్వరు తోడుండినా లేకపోయినా, మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా కూడా నేను ఏకాకిని, నాకు ఎవ్వరు తోడు లేడు అని అనుకుంటాడు. కాదు, మనం అట్లాగా అనుకోకుండా మనకి దేవుడు ఉన్నాడు, ఈ లోకంలో మనుషులు ఎవరున్నా లేకపోయినా అని మనము విశ్వాసం కలిగి ఉండాలండి. ఎందుకంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనములలో ఆ విధంగా అభయమిస్తుంది. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1లో కూడా చెప్పిన రీతిగా మనం ఎన్నడూ లేమిలో ఉండమండి. ఇదంతా కూడా దేవుడి మాటను ఉన్నది ఉన్నట్టుగా గైకొనడం ద్వారా జరుగుతుందండి. విశ్వాసం అంటే ఇదే కదా. 6వదిగా ఆ అధికారి తిరిగి వచ్చి ఇంటిలో ప్రవేశించగానే ప్రభు చేసిన అద్భుత కార్యరూపం దాల్చడం కళ్ళారా చూశాడండి. 53వ వచనంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 53లో మొదట వచనము ఈ విషయము తెలియజేస్తుంది. ఒక రాత్రింబగళ్ళు అతడు చిమ్మ చీకటిలో ప్రభు మాటపై నమ్మకం పెట్టాడు. ఇప్పుడైతే తన కళ్ళెదుటే అనారోగ్యంగా ఉన్న కుమారుడులు ప్రభు చేసిన అద్భుతం కళ్ళారా చూస్తున్నాడు. 4వ అధ్యాయము 52-53 వచనాలలో మనము చూడగలమండి. తన బిడ్డలందరూ ఈ రీతిగా విశ్వాస నిశ్చయత కలిగి ఉండాలని, తమ రక్షణ విషయమే స్థిర నిశ్చయత కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారండి. మొదట యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 13లో. అంతేకాదండి, దేవుడు తన బిడ్డలకు ఏ విధముగా సమకూరుస్తాడో రోమపత్రిక 8వ అధ్యాయం 28లో నిత్య రక్షణ గూర్చి తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12లో వారి భవిష్యత్తు గమ్యం గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1లో రూఢిగా తెలుసుకోవాలని ఆశిస్తున్నాడండి. ప్రభు మాటపై కేవలము నమ్మకం పెడితే చాలు, ఇవన్నీ కూడా మనము అనుభవిస్తామండి. 7వదిగా ఆ అధికారి అతడి కుటుంబం అంతా విశ్వసించారు. అవును, వారు విశ్వసించారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30-34 చదివి మనం పోల్చుకుంటే
కుటుంబాలే రక్షణ పొందడం దేవుని సంకల్పము. అయితే ఆ పని ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిని రక్షించడంతో ప్రారంభించి, ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబం అంతటిని ఆకర్షించాడండి. ప్రభువు నిన్ను ఆకర్షించింది ఎందుకనగా, నీ ద్వారా నీ ప్రియులు, బంధువులు ప్రభువును తెలుసుకోవాలని. మార్కు సువార్త 5వ అధ్యాయం 19లో మనం గమనించగలమండి చదివితే. చివరిగా ఒక మాట ఏమనగా, దూరము నుండి స్వస్థపరిచిన అద్భుతానికి ఉదాహరణ ఇది. కీర్తన గ్రంథం 107 అధ్యాయము 20లో మనం గమనించగలమండి. ఇది మనకు సహాయకారిగా ఉంటుంది. మనము పొందే ప్రతి ఆశీర్వాదము పునరుద్ధానుడైన ప్రభువు నుండి దూరం నుండి కలుగుతాయండి. ప్రభువు మహామహిమలో సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన కనికరంతో మనపై సంపూర్ణ ఆశీర్వాదములను కుమ్మరించాలని ఆశిస్తున్నాడండి. పరలోక సింహాసనం నుండి మనకు ఆశీర్వాదాలు ప్రవహిస్తాయండి. ఇటు రీతిగా మనము నమ్మితే మనకు కూడా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరుగుతాయండి. మనము కూడా నమ్ముదాము, ఇతరులకి సాక్షి బిడ్డలుగా ఉందాము. మనము కూడా దేవునికి ఇంకా సన్నిధానముగా ఉంటామండి. ఆమేన్.